మీ దగ్గర కోకో పౌడర్ ఉంటే ఒకసారి ఇలా ట్రై చేయండి. చాక్లెట్ లవర్స్కి అయితే పిచ్చిగా నచ్చేస్తుంది. ప్రాసెస్లోకి వస్తే ముందుగా ఒక బౌల్లోకి కస్టర్డ్ పౌడర్, అలానే కస్టర్డ్ పౌడర్ కన్నా ఎక్కువగా కొద్దిగా కోకో పౌడర్ తీసుకోండి. మీ దగ్గర కస్టర్డ్ పౌడర్ లేకపోతే కార్న్ఫ్లోర్ అయినా వేసుకోవచ్చు ఈ ప్లేస్లో. ఇందులోనే మిల్క్ వేసుకొని ఇలా కన్సిస్టెన్సీ తెచ్చుకోండి. ఇంకొద్దిగా పలుచగా ఉన్న ఏం కాదు, కానీ గట్టిగా లేకుండా చూసుకోండి. నెక్స్ట్ ఇంకో గిన్నెలో పాలుని మరిగించుకోండి. పాలు మరిగి ఒక పొంగొచ్చిన తర్వాత ఇందులోనే మనం రెడీ చేసి పెట్టుకున్న ఈ కోకో పౌడర్, కస్టర్డ్ పౌడర్ మిక్స్ని కూడా వేసుకోండి. ఇది వేసుకుంటూ కలుపుకోవాలి, లేకపోతే మనకి ఉండలు కట్టేస్తుంది. ఇదంతా బాగా మిక్స్ అయిపోయి కొద్దిగా మనకి థిక్ కన్సిస్టెన్సీ అనేది రావాలి. బట్ నాకైతే ఇక్కడ మరీ ఎక్కువ థిక్గా అయిపోయింది. మరీ ఇంత థిక్గా ఉండకూడదు, మనం షేక్ లాగా చేసుకుంటున్నాం కదా. సో ఇంకొన్ని పాలు అయితే వేసేస్తున్నాను నేను ఇక్కడ. ఈ పాలు వేసుకునేటప్పుడు నేనైతే స్టవ్ ఆఫ్ చేసి వేసుకొని మళ్ళీ ఆన్ చేసుకున్నాను. అది కాకుండా నేను తీసుకున్న పాలు కూడా ఇక్కడ వేడిగా ఉన్న పాలే తీసుకున్నాను. ఇదంతా బాగా కలిపేసుకొని కొద్దిగా ఇలా థిక్గా అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోండి. ఇప్పుడు దీన్ని పక్కకు తీసేసుకొని చల్లార్చుకోండి వేడి లేకుండా. ఇది చల్లారిన తర్వాత ఇందులోనే కొద్దిగా వెనిలా ఎసెన్స్, అలానే బెల్లం కూడా వేసుకోండి. బెల్లం ప్లేస్లో మీరు షుగర్ అయినా వేసుకోవచ్చు. షుగర్ వేసుకోవాలంటే ఆల్రెడీ పాలు మరిగించుకున్నాం కదా, ఆ స్టేజ్లోనే వేసేసుకోండి. బెల్లంని కరిగించుకొని పూర్తిగా చల్లార్చుకోండి. ఇది పూర్తిగా చల్లారిపోయిన తర్వాత దీన్ని మిక్సీ జార్లోకి తీసుకొని మిక్సీ పట్టుకోండి. ఇలా మిక్సీ పట్టుకోవడం వల్ల మనకి దీని కన్సిస్టెన్సీ అనేది చాలా బాగా వస్తుంది. చూడండి ఇక్కడ ఎంత బాగా వచ్చిందో. అంతే అండి. ఇంకా ఫైనల్గా ఒక జార్లోకి ఐస్ క్యూబ్స్ కొన్ని ఎక్కువగానే వేసుకొని ఇందులోనే మనం మిక్సీ పట్టుకున్న ఇది కూడా వేసేసుకొని అంతా ఒకసారి కలిపేసుకొని తాగేయడమే. నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ డెలిషియస్ డే.